హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన షార్ట్ వచ్చేసి కొన్ని మానవ వికాస దశలు అనేవి చూద్దాం. డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకేనా. వీటిని ప్రతిపాదించింది మనకి ఎలిజబెత్ హార్లాక్ గారు. ఎలిజబెత్ హార్లాక్ గారు రచించిన గ్రంథం వచ్చేసి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి జనన పూర్వదశ, ఫలదీకరణం నుంచి పుట్టే వరకు, అంటే ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అవుతుందో తర్వాత పుట్టే వరకు కూడా దాన్ని జనన పూర్వదశ అంటారు. నవజాత శిశు దశ వచ్చేసి పుట్టుక నుంచి 2వ వారం చివరి వరకు. శైశవ దశ వచ్చేసి 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరాల చివరి వరకు. పూర్వ బాల్య దశ వచ్చేసి 2 నుంచి 6 సంవత్సరాల వరకు. ఉత్తర బాల్య దశ వచ్చేసి 6 to 10 years లేదా 12 years వరకు. యవ్వనారంభ దశ వచ్చేసి మనకి 10 నుంచి 12 or 13 నుంచి 14 years వరకు అనమాట. కౌమార దశ వచ్చేసి 13 to 18 years లేదా 14 to 18 years అనుకోవచ్చు. పూర్వ వయోజన దశ వచ్చేసి 18 to 40 years. మధ్య వయసు వచ్చేసి 40 to 60 years కింద తీసుకోవాలి. వృద్ధాప్య దశ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేసి 60 above అన్నమాట. 60 above టిల్ ద డెత్, అంటే 60 పై నుంచి మరణం వరకు కూడా వృద్ధాప్య దశగా తీసుకోవాలన్నమాట.